వార్నింగ్లు ఇచ్చారు, హెచ్చరించారు, స్పెషల్ క్లాసులు తీసుకున్నారు. కానీ కొందరు నేతల్లో మాత్రం మార్పు రాలేదు. దీంతో అధినేత స్ట్రోక్ పెంచారా? హద్దు దాటితే అంతేనని క్లారిటీ ఇచ్చేశారా? దారికి రాని ఎమ్మెల్యేలకు టీడీపీ హైకమాండ్ ఇచ్చిన సంకేతాలేంటి? ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎమ్మెల్యేలు జాగ్రత్త, మాట తూలొద్దు, హద్దు మీరొద్దు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట. అయినా కొందరు ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ మార్పు రాలేదు. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తూ వస్తున్నారన్నది జనరల్ టాక్. ఇప్పటికే చంద్రబాబు రకరకాలుగా కొంతమంది ఎమ్మెల్యేలకు చెప్పి చూశారు. పిలిచి 1-to-1 మాట్లాడారు. అయితే కొందరు మారితే మరికొందరు మారినట్లు నటించారని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు అధినేతకు అర్థమయ్యాయి. ఆలస్యమైతే మరిన్ని ఇబ్బందులు తప్పవని అంచనాకు వచ్చేశారు. అందుకే గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను పిలవడం, చెప్పడం, మాట్లాడడం వంటి బాధ్యతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు అప్పగించారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడారు. తాజాగా ఆయన ఆదేశాలతో మరికొంతమంది ఎమ్మెల్యేలను పల్లా పిలుస్తున్నారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో బొండా ఉమ, అఖిలప్రియను పిలిచి మాట్లాడారు. పార్టీ లేని ఎవరు దాటినా కఠిన చర్యలేనని వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే గీత దాటితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే పార్టీ అన్నది పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, మా అధినాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాకు శిరోధార్యం. దాన్ని ఎవరికి కూడా సరే ఆ శ్రేణిలో వచ్చేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది అందరూ కూడా గమనించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 2029 ఎన్నికలే టార్గెట్గా చంద్రబాబు ఫోకస్ పెంచారు. దానికి అనుగుణంగా ఇంటింటికి టీడీపీ పేరుతో ప్రజానీకానికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నేతలంతా తప్పకుండా వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఏం చేయాలి అన్నది కూడా చెప్పారు. ఇక ఇప్పటికీ తీరు మార్చుకోకుండా మేమింతే, అంతా మా ఇష్టం అనే బ్యాచ్ను చూసి చూడకుండా వదిలేసే రోజులు పోయాయని ఇండికేషన్ ఇస్తోంది హైకమాండ్. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తోంది. మరి ఇప్పటికైనా అలాంటి నేతలు దారికి వస్తారా అనేది చూడాలి.